హలో హాయ్ ఎవర్ నమస్తే. ఈరోజు ఎగ్ పకోడీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఇదిగోండి, నేను ఎగ్స్ని బయట తీసుకున్నాను. ఇలా తురుముకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు పడినా కూడా ఏం కాదులండి. ఇప్పుడు శనగపిండి, ఆనియన్స్, ఉల్లిపాయ, బియ్యం పిండి, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే సరిపడినంత ఉప్పు, అలాగే సరిపడిన పసుపు. ఇప్పుడు దీంట్లో కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా కలపాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పడితే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం బియ్యపిండి వేస్తే క్రిస్పీనెస్ వస్తుంది. చూడండి, కలర్ కూడా బాగా వస్తుంది. ఒకసారి వేసి దీంట్లోనే కాదు, నార్మల్ పకోడీలో కూడా వేసి చూడండి, మీకే తెలుస్తుంది. మనం చికెన్ పకోడీ చేసుకోవచ్చు, కీమా పకోడీ చేసుకోవచ్చు. పకోడీ చేసుకోవడానికి ఎన్నో రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆయిల్ని ఇట్లా పెట్టాను, ఆయిల్ వేడింది, వేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, గోల్డెన్ కలర్ రావాలి. ఇదిగోండి, గోల్డెన్ కలర్ తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్, ఎగ్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది, టేస్ట్ ఉంటుంది. నార్మల్ పకోడీ కన్నా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చి చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. పక్కనే బెల్ కొట్టండి. వెళ్తూ లైక్ చేసి వెళ్ళండి, షేర్ చేయండి. బాయ్.